హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను గుట్టురట్టు చేశారు పోలీస్ అధికారులు. సైబరాబాద్ పరిధిలోని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోందని తెలిపింది ఒక ముఠా. అయితే సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుంది ఓ ముఠా. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 37 లక్షల నగదు సీజ్ చేశారు. నిందితుల్లో 2 బుకీలు, మరో 2 గంటలు ఉన్నట్లుగా తెలిపారు పోలీసు అధికారులు. క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక 2 పంటర్స్ ని మళ్ళీ తర్వాత బుకీస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి 2 అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. వీళ్ళకు 2 కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఈ అకౌంట్ దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తా ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. నైస్ 7777 అనే యాప్ తయారు చేసినారు. నైస్ 7777 యాప్ ద్వారా వీళ్లకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్ గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న 2 మ్యాచ్లు జరిగినాయి. ఆ మ్యాచ్ లో బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ చేపిస్తున్నారనే సమాచారం మేరకి సైబరాబాద్ ఎస్ఓటీ రాజేంద్ర నగర్ టీం అండ్ ఆర్సీపురం పోలీస్ జాయింట్ గా ఆపరేషన్ ప్లాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.